హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు ఆడబిడ్డ నిధి స్కీమ్ పథకం మీద ఒక చిన్న అప్డేట్ అయితే మనకు రావడం జరిగిందండి. సో, మీరు మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా షేర్ చేయండి. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ చాలా యూజ్ అవ్వచ్చు వాళ్ళకి కూడా. సో, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో అనేది మీకు ఆడబిడ్డ నిధి స్కీమ్ కింద అర్హతలెవరు, అనర్హతలెవరు, అలాగే ఎలా అప్లై చేసుకోవాలి, ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఎప్పటి నుంచి అమలు చేస్తారు, తేదీ కూడా ఫిక్స్ అవ్వడం జరిగిందండి. సో, వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు కూడా చూడండి స్కిప్ చేయకుండా. ఇంగా మనం వివరాల్లోకి వెళ్ళిపోదామండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సూపర్ సిక్స్ పథకంలో భాగంగా ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రకటించిన సంగతి మనందరికి తెలిసిందే కదా! సో, ఈ పథకానికి త్వరలోనే ప్రారంభించబోతున్నది అని తెలుస్తుందండి. ఈ పథకంలో భాగంగా ప్రతి మహిళకు నెలకు 1500 అయితే అందిస్తున్నారు. ప్రతి మహిళకు ఆర్థిక స్వాతంత్రం కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వమే ఆడబిడ్డ పథకాన్ని అమలు చేయబోతున్నట్లు మనకు తెలుస్తుందండి. సో, అంటే ఒక్కొక్క మహిళ ఏడాదికి 18,000 అయితే తీసుకోబోతున్నారు. ఇకపోతే ఈ పథకానికి 18-59 ఏళ్ల మధ్య వయసు అనేది ప్రతి మహిళకు కూడా ఉంటే అందరూ కూడా అర్హులే అండి ఈ వయసు ఉన్నవాళ్ళు. సో, అర్హులైన లబ్ధిదారుల ఖాతాలోకి నెలకు 1500 నగదు ప్రభుత్వం అయితే జమ చేయబోతుందండి. రాష్ట్రంలోని ప్రతి మహిళకు ఆర్థిక స్వాతంత్రం కల్పించడం, కుటుంబ ఆదాయ పెరుగుదల లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించిన సంగతి మనకు ఆల్రెడీ తెలిసిందే. సో, ఈ సూపర్ సిక్స్‌లో ఒక్కోటి అమలు చేస్తూ వస్తున్న ప్రభుత్వం త్వరలోనే మరో కొత్త పథకం అమలులోకి శ్రీకారం అయితే చుట్టబోతుందండి. సో, ఆడబిడ్డ నిధి పథకం అమలుకు కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఆడబిడ్డ నిధి స్కీమ్‌కి 18-59 ఏళ్ల వయసు అయితే ఖచ్చితంగా ఉండాలి. ఆ వయసున్న మహిళలు అంటే బీపీఎల్, ఏపీఎల్ లేదా ఏపీఎల్, బీపీఎల్ ఏదైనా ఒకటే కుటుంబాలకు చెందిన వాళ్ళైతే అర్హులు. ఈ పథకం కింద ఎంపికకు లబ్ధిదారులకు నెలకు 1500 నుంచి ఏడాదికి 18,000 అయితే అందిస్తున్నారు. సో, ఈ పథకం కింద అఫీషియల్ వెబ్‌సైట్ లేదా ఇతర సేవల ద్వారా అయితే మనం దరఖాస్తు చేసుకోవచ్చండి. ఈ పథకం కోసం మీకేమేమి కావాలంటే పత్రాలనేది ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. బ్యాంక్ ఖాతా వివరాలు కూడా ఉండాలి. వయసు నిర్ధారణ పత్రాలు ఉండాలి. రెసిడెన్సీ సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఇవన్నీ సమర్పించాల్సిందిగా ఉంటుంది. సో, ఈ పథకం కోసం మనకు బడ్జెట్ ఎంత పెట్టారంటే 3,341 కోట్లు అయితే బడ్జెట్ అయితే పెట్టారు. ఇకపోతే ఈ ఆడబిడ్డ నిధి అమలుకు సంబంధించి 2024-25 బడ్జెట్‌లో 3,345 కోట్లయితే కేటాయించిన సంగతి మనకు తెలిసింది. ఇందులో బీసీ మహిళలకు 1000 కోట్ల రూపాయలు, అలాగే ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 629 కోట్లు, మైనారిటీలకు 83 కోట్లు, ఎస్‌సీ మహిళలకు 1,200 కోట్లు, గిరిజన మహిళలకు 330 కోట్లు బడ్జెట్‌లో అయితే కేటాయించడం జరిగింది. సో, దరఖాస్తు ఎలా చేసుకోవాలనేది వెబ్‌సైట్ నేను డిస్క్రిప్షన్‌లో నాకు కామెంట్ చేస్తే నేను మీకు డైరెక్ట్‌గా డిస్క్రిప్షన్‌లో అయితే కామెంట్ చేస్తాను. ఆ డిస్క్రిప్షన్‌లో నేను ఇచ్చిన లింక్‌ను ఓపెన్ చేస్తే అక్కడ ఆడబిడ్డ నిధి పథకం అని ఉంటుంది. అది క్లిక్ చేయండి. ఆన్‌లైన్‌లో ఫారం అయితే నింపేసేయాలి. అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి. అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత రిఫరెన్స్ నెంబర్ మనం వస్తుంది. అది నోట్ చేసుకోవాలి.